మొన్న అన్నమయ్య జిల్లాలో ఆడపిల్ల జంప్ అయిపోయింది, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పారిపోయింది అని చెప్పుకున్నారు అందరూ. కానీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అమ్మాయి పారిపోయింది ఎవరితో కాదు, సొంత బావతోనే. బావ మరదళ్ళు ఇద్దరు కలిసి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్ట. అంతకుముందు ఇంట్లోంచి పారిపోయినా కూడా వెనక్కి తీసుకొచ్చి ఎవరో ఒకడు గొంతు కోసేస్తే సరిపోతుంది కదా, పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారు. ప్లీజ్ అండి, తల్లిదండ్రులు కూడా మీ పరువు కోసమనో మీ అమ్మాయి గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పు మగపిల్లల జీవితాలు మగపిల్లల పరువులతో ఆడుకోమాకండి. ఇప్పుడు అబ్బాయి జీవితం ఏమవ్వాలి? 20 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం, లేకపోతే 1/2 ఎకరం పొలం ఇస్తామని పెద్ద మనుషులు ఒప్పుకున్నారట. కానీ అతను చక్కగా కన్న కలలు కానీ, అతను కోరుకున్న విధంగా పెళ్ళి అవ్వాలని కానీ, అతను వేసుకున్న బట్టలు కానీ ఎంత ఎంత ముచ్చటపడి కొనుక్కుని ఉంటాడు. అవన్నీ ఏమైనా మీరు తీసుకొచ్చి ఇవ్వగలరా పోయిన పరువుని? మీ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు 10 మందిలో పెట్టి, మీ పరువు తీసుకున్నారు, అటు మగపిల్లాడి పరువు తీశారు. ఆలోచించండి. ఆడపిల్లలకి నచ్చిన వాళ్ళతో ఇచ్చి పెళ్లి చేయండి, సుఖంగా ఉంటుంది. డబ్బు లేకపోతే మీరు సహాయం చేయండి. ఇదే డబ్బు మీరు పెద్ద మనుషులు ఒప్పుకున్న మగపిల్లాడికి కట్టే బదులు ఆ డబ్బు తీసుకెళ్ళి పిల్లకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా హ్యాపీగా ఉంటుంది. అర్థమైందా?